జిల్లాలో గణేష్ ఉత్సవాలను మతసామరస్యానికి ప్రతీకగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పర్యావరణహిత మట్టి విగ్రహాలు వాడాలని సూచించడంతో పాటు గణేష్ మండపాల్లో డీజే సౌండ్లను నిషేధించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు, శానిటేషన్, భద్రత, రహదారి మరమ్మతులు వంటి ఏర్పాట్లపై అధికారులను ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపుల సమయంలో ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండలాలు, గ్రామాల స్థాయిలో మండపాల సమాచారాన్ని పంచాయతీ సెక్రటరీలు సమర్పించాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని, భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సో విగ్రహాలు తీసుకుపోయేటప్పటి నుంచే మనకి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో చాలా ప్లేస్ లో మనం చూస్తూ ఉంటే కూడా ఆల్రెడీ ఏవైతే మనకి విగ్రహాలు చేస్తూ ఉన్నారో, ఏవైతే చేస్తూ ఉన్నారో కూడా చాలా పెద్ద లెవెల్లో కూడా చేస్తూ ఉన్నారు. అంటే హైట్ చాలా పెద్ద హైట్ ఉంటా ఉంది, విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటా ఉంది. సో దానికి తగ్గట్టుగానే సో ఆల్రెడీ మనం చూస్తుంటే చాలా ప్లేసెస్ లో విగ్రహాలను ఆల్రెడీ వాళ్ళు మండపాలకు తీసుకుపోవడం కూడా స్టార్ట్ చేస్తారు. సో అది ఒకసారి మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ, మున్సిపల్ అధికారులు అందరూ కూడా, సో మున్సిపల్ కమిషనర్స్, టీఆర్ఆర్ఎండి వాళ్ళు కూడా, సో అది మనము నిమజ్జనానికి కన్నా టైంకి మనము మొత్తం అంతా కూడా పార్ట్ హోల్స్ అవన్నీ కూడా మొత్తము క్లోజ్ చేసుకుంటామంటే కదా అది మనకి సరిపోదు. సో ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయండి. సో ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయండి. ఏవైతే మెయిన్ రోడ్స్ లో ఉన్నారో కంపల్సరీగా ఇందాక చెప్పినట్టుగా కూడా ఆ గ్రావెల్తో సరిపోదు. సో ఆ డస్ట్ లాంటివి అవన్నీ వేస్తేనే ఆ వెహికల్ మొత్తం గ్రావెల్ అంటే మనది వెళ్ళిపోతుంది వర్షానికి. సో అది మొత్తం కూడా ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ పడి ఆ వెహికల్ కొద్దిగా స్కిడ్ అయ్యేసి స్లిప్ అయి విగ్రహం పడిపోవడం అవన్నీ కూడా మన ఇష్యూస్ అయితే బాత్రూమ్ చెల్లె రోడ్లని ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద విగ్రహాలు వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. సో ఇటువంటి మన జిల్లాలో ఎక్కడెక్కడ చేస్తున్నారో సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడేసి సో వీళ్ళు అక్కడ విగ్రహాలు కొంటా ఉన్నారు. సో డిఫరెంట్ కాలనీస్ వాళ్ళు వచ్చి కూడా ఇంత రేట్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా హైట్ ఉన్న విగ్రహాన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే కొంటా ఉన్నారో, ఏ కాలనీ వాళ్ళు కొంటున్నారో, వాళ్ళు ఏ రోజు వెళ్తున్నారో కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎంత హైట్ ఉన్నాయి ఆ విగ్రహాలు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి కలెక్ట్ చేసి ఏ రోజు వెళ్తున్నారో తెలిస్తే కూడా కొద్దిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ ఫేజ్ మొత్తం అయ్యేంత వరకు కూడా మీరు ఆల్రెడీ మనం కంట్రోల్ రూమ్ కూడా పెట్టినాము. సో మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఆ విగ్రహాల సైజ్ కింద 25 feet అది ఉంది అంటే మళ్ళీ కింద ఆ వెహికల్స్ అదంతా కలుపుకుంటే 28, 29 feet 30 feet వరకు వెళ్ళిపోతుంది. సో మరి ఇప్పుడు ఏరియా మొత్తం బాపనపేట వరకు కూడా ఏమన్నా హ్యాంగింగ్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, సో లైవ్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లైవ్ వైర్స్ లేకపోయినా కానీ లైవ్ వైర్ కనెక్షన్ ఉన్న ఆ వైర్స్, కేబుల్ వైర్స్ అవి కూడా అక్కడ కనెక్షన్ ఉండేటివి ఉంటాయి. సో అటువంటివి ఏమైనా ఉన్నాయో ఒకసారి ఆల్రెడీ మీరు ఒకసారి ఆ రూట్ అంతా చెక్ చేసుకోండి. ఇటువంటి ఏమైనా వెళ్తా ఉన్నాయంటే కూడా కన్సర్న్ లైన్ మ్యాన్స్ కానీ అక్కడ ఎవరు ఫీల్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేసి పెట్టండి. సో దట్ ఇక్కడ ఏమన్నా అయితే ఇప్పుడు నీకు హైదరాబాద్ లో జరిగినట్టు సో వీళ్ళు కూడా ఏమైనా మాన్యువల్ గా వాటిని ముట్టుకొని లేకపోతే కొద్దిమంది ఏం చేస్తారో ఒక స్టార్ట్ చేసేస్తే సో ఇందాక డిఎస్పీ గారు కూడా చెప్పినారు. సో ఆ లాస్ట్ డే వరకు మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ తీసుకుపోవడం ఆ విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు కూడా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంది.